నేను భూమి మీదకి నిన్ను అనవసరంగా రప్పించలేదు, నిన్ను అనవసరంగా పుట్టించలేదు. ఈ భూగోళానికి నీ అవసరత ఉంది గనుకనే నీకు బాధ్యతనిచ్చి నేను పుట్టించాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే మనంతటా మనం చావటానికి తెగబడ్డా కూడా కోప్పడతాడు దేవుడు. నిన్ను ఉనికిలోకి రప్పించిన నేను ఒకనాటికి నిన్ను నేనే తీసేస్తా. నీ బాధ్యతలు నువ్వు నెరవేర్చినప్పుడు, నీ పని సంపూర్తి అయినప్పుడు. అప్పటిదాకా నువ్వు చావాలని ఆలోచించొద్దు. ఎన్ని బాధలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని పోరాటాలైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలైనా, ఎంత వేదనైనా నువ్వు భరించాల్సిందే. కానీ నీ ప్రాణాన్ని నువ్వు తీసుకోవడానికి వీల్లేదు. ఎప్పుడు కూడా నేను చావాలి, చస్తాను, చచ్చిపోవాలి అనే పదాలు నువ్వు వాడొద్దు. ఎందుకంటే నీతో నాకు పని ఉంది. ఒకవేళ పని లేకపోతే నువ్వు చావాల్సిన అవసరంలా, నేనే చావగొడతా. హలో, ఏం టెన్షన్ పడొద్దు. నీతో పనేం లేదనుకో, నాకు ఇంకా వేస్ట్ అనుకో. ఎందుకు భూమి మీద బరువు దండగా తీసేస్తా. నిన్ను లేపేయటం పెద్ద షాకిరా అయింది నాకు. అట్టంటే అయిపోతావు నువ్వు. నడుస్తూనే బోర్ల పడతావు, కూర్చొని బోర్ల పడతావు, లేకపోతే పడకలోనే గుట్టుకుమంటావు. ఎంతసేపు నిన్ను తీయటం నాకేం పెద్ద షాకిరా అయింది. కానీ నీ బాధ్యతలు ఉన్నాయి కనుకనే నిన్ను బతకనిస్తున్నా. ఇన్ని బాధలు నీ చుట్టుముట్టినా కూడా నిన్ను నేను పరీక్షించి చూస్తున్నా. ఈ శోధనల నడుమ, ఈ పోరాటాల నడుమ నువ్వు ఎలా నిలదొక్కుతావో, ఎలా సాధిస్తావో, నేను నీకు అప్పగించిన బాధ్యతలు నువ్వు ఎలా నెరవేరుస్తావో ఆమూలాగ్రం నిన్ను పరిశీలిస్తున్నా. మళ్ళీ నా కుమారుడి గురించి నీకు చూపిస్తున్నా, మాట్లాడుతున్నా. నా అపోస్తలుల గురించి నీకు చూపిస్తున్నా, మాట్లాడుతున్నా. నా భక్తుల గురించి నీకు చూపిస్తున్నా, మాట్లాడుతున్నా. ఇదిగో నా చిత్తమును నెరవేర్చడానికి, నేను అప్పగించిన బాధ్యతలు నెరవేర్చడానికి ఎన్ని బాధలు పడ్డారో, ఎన్ని అవమానాలు పడ్డారో, ఎన్ని నిందలు మోసారో, ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని కన్నీళ్లు గార్చారో. అయినా పిరికి పందల్లాగా, దద్దమ్మల్లాగా చావాలనుకోలేదు, చావు కోరలేదు. ఏటికి ఎదిరిది పోరాడి గెలిచి నిలిచి నేను అప్పగించిన బాధ్యతలు నెరవేర్చి వీరులయ్యారు నా బిడ్డలు. నీవు కూడా అలా కావాలి. పిరికి పంద, దద్దమ్మ, చావాలనుకుంటున్నావా? దద్దమ్మ, చేతగాని దద్దమ్మ, పిరికి పంద, ఛీ అంటాడు దేవుడు. చావాలనుకుంటున్నావా? భయపడుతున్నావా? పిరికి గుండె, రోషం లేదు నీకు. ఏటికి ఎదిరిదాలి, పోరాడి గెలవాలి. నా ప్రాణం తీసుకోమని అడుగుతున్నావా? నా ప్రాణం తీసుకోమని అడుగుతున్నావా? చేతగాని వాడవయ్యావా, చేతగాని దానివయ్యావా అని అడుగుతాడు ఆయన. రేపు సిగ్గుపడాల్సి వచ్చింది సింహాసనం ముందు.